గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా రెండింటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 314వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 315వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం తారవందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమభ్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. యాజ్ఞవల్క్య ఉవాచ సాంఖ్యజ్ఞానం మయా ప్రోక్తం యోగజ్ఞానం నిబోధ మే యథా శ్రుతం యథా దృష్టం తత్వేన నృపసత్తమా. నాస్తి సాంఖ్య సమం జ్ఞానం నాస్తి యోగ సమం బలం తావు భావేకచర్యౌ తౌ ఉభావనిధనౌ స్మృతౌ పృథక్ పృథక్ ప్రపశ్యంతి ఏప్యబుద్ధిరతా నరా. వయంతు రాజన్ పశ్యామః ఏకమేవ తు నిశ్చయాత్ యదేవ యోగా పశ్యంతి తత్సాంఖ్యైరపి దృశ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స తత్వవిత్. ఓ జనక మహారాజా, యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, సాంఖ్య శాస్త్ర జ్ఞానాన్ని ఇప్పటిదాకా నీకు చెప్పాను. ఇక నేను చూచినది విన్నది తెలుసుకున్నది అయిన యోగశాస్త్ర జ్ఞాన తత్వాన్ని చెప్తా విను. సాంఖ్యంతో సమానమైన జ్ఞానం లేదు, యోగంతో సమానమైన బలం లేదు. ఆ రెండింటి లక్ష్యం ఒకటే, ఆ రెండు మృత్యు నివారకాలు అని చెప్తారు. అజ్ఞానపరాయణులైన వారు మాత్రమే ఈ రెండు శాస్త్రాలని వేరు అని అభిప్రాయపడతారు. మేము మాత్రం సంపూర్ణంగా రెండు ఒకటే అని తెలుసుకున్నాము. యోగులు సాక్షాత్కరింపచేసుకునే తత్వాన్ని సాంఖ్యులు కూడా దర్శిస్తారు. కాబట్టి సాంఖ్య యోగ శాస్త్రాల అభిప్రాయం ఒకటే అని తెలుసుకున్నవాడే అసలైన తత్వవేత్త. రుద్ర ప్రధానాన పరాన్ విద్ధి యోగానరిందమ తేనైవ చాతదేహేన చరంతి దిశో దశ. యావద్ది ప్రళయస్తాత సూక్ష్మేనాశ్చ గుణేన యోగేన లోకాన్ విచరన్ సుఖం సన్యస్య చానగ. వేగేచు చాశ్చ గృణం యోగమాహూర్మనీషిణః సూక్ష్మశ్చ గుణం ప్రాహో నేతరం నృపసత్తమ. ద్విగుణం యోగ కృత్యంతు యోగానాం ప్రాహురుత్తమం సగుణం నిర్గుణం చైవ యథాశాస్త్ర నిదర్శనం ధారణం చైవ మనసః ప్రాణాయామశ్చ పార్థివ ఏకాగ్రతా చ మనసః ప్రాణాయామస్తథైవ చ. ప్రాణాయామో హి సగుణ నిర్గుణం ధారయేన్మనః యద్యదృశ్యంతి ముంచన్వై ప్రాణాన్ మైథిల సత్తమా. ఓ మైథిల సత్తమా, మిథిల రాజుల్లో గొప్పవాడ. యోగ సాధనలో రుద్రుడు ప్రాణాలు ఇవి ప్రధానమైనవి. ప్రాణాలను స్వవశం చేసుకున్న యోగి ఈ శరీరంతోనే 10 దిక్కుల్లోనూ కూడా స్వేచ్ఛగా సంచరించగలడు. మరణం కలగనంత వరకు యోగి యోగ బలంతో స్థూల శరీరాన్ని ఇక్కడనే వదిలి అష్టైశ్వర్యాలు గల సూక్ష్మ శరీరంతో లోకాంతరాల్లో సుఖంగా సంచరిస్తాడు. వేదంలో స్థూలం సూక్ష్మం అని ద్వివిధ యోగ వర్ణన ఉన్నాయి. వాటిల్లో అణిమాదులైన అష్టసిద్ధులు కలిగించేది స్థూల యోగం అయితే
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే 8 అంగాలతో కూడినది సూక్ష్మయోగం. ఈ 2 తప్ప ఇంకోటి లేదు. సబీజం, నిర్బీజం, సగుణం, నిర్గుణం అని యోగానికి 2 సాధన రీతులు ఉన్నాయి. ఇది శాస్త్ర సిద్ధాంతం. మనస్సును ఒక ప్రత్యేకమైన చోట నిలపడాన్ని ధారణ అంటారు. మనోధారణతో చేసే ప్రాణాయామం సగుణం. ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఆశ్రయించకుండా మనస్సును నిర్బీజమైన సమాధిలో ఏకాగ్రం చేయటం నిర్గుణ ప్రాణాయామం. సగుణ ప్రాణాయామం మనస్సును శూన్యాన్ని చేసి స్థిరం చేయటంలో సహకరిస్తుంది. వాయు పూరణాది సమయంలో ఒక నిర్దిష్ట దేవతాదులను ధ్యానంతో సాక్షాత్కరింప చేసుకునకుండా ప్రాణవాయువును రేచనం చేసి ఆ సాధకుని శరీరంలో వాయు ప్రకోపం అధికమవుతుంది. కాబట్టి ధ్యానరహిత ప్రాణాయామం చేయకూడదు. నిశాయా ప్రథమేయామే చోదనాద్వాస్య స్మృత మధ్య స్వప్నాత్ పరేయామే ద్వాదశైవతు చోదనాం తదేనం ఉపశాంతేన దాంతేనైకాంతశీలన ఆత్మారామేణ బుద్ధేన యోక్తవ్యోత్మా న సంశయః. పంచానామింద్రియాణాం తు దోషానాక్షిప్య పంచదా శబ్దం రూపం తథా స్పర్శం రసం గంధం తథైవ చ ప్రతిభామపవర్గం చ ప్రతిసంభృత్య మైథిల ఇంద్రియగ్రామమఖిలం మనస్యభినివేశ్య మనస్థైతాపాహంకారే ప్రతిష్టాప్య నడాధిప అహంకారం తదా బుద్ధౌ బుద్ధిం చ ప్రకృతానపి ఏవం హి పరిసంఖ్యాయా తతో ధ్యాయంతి కేవలం విరజస్కమలం నిత్యం అనంతం శుద్ధమవ్రణం తస్తుషం పురుషం నిత్యం అభేద్యమచరామరం శాశ్వతం చ వ్యయం చైవ ఈశానం బ్రహ్మ చ వ్యయం. రాత్రి మొదటి జాములో వాయుధారణ చేయడానికి 12 చోదనల్ని మధ్యకాలం నిద్రించిన తర్వాత చివరి జాములో తెల్లవారుజామున 12 చోదలను అభ్యాసం చేయాలి. ఈ రీతిగా ప్రాణాయామాలతో మనస్సును వశం చేసుకుని శాంతుడు జితేంద్రుడు ఏకాంతవాసం చేసే ఆత్మారాముడైన జ్ఞాని మనస్సును పరమాత్మలో లగ్నం చేయాలి. శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే 5 ఇంద్రియాల దోషాలని దూరం చేసుకోవాలి. ఆ తర్వాత లయ విక్షేపాలను శాంతింపజేసుకొని పంచేంద్రియాలని మనస్సులో ప్రవేశపెట్టాలి. తర్వాత మనస్సును అహంకారంలో, అహంకారాన్ని బుద్ధిలో, బుద్ధిని ప్రకృతిలో నిలపాలి. ఈ రీతిగా అన్నింటినీ లయింపజేసి యోగులు రజోగుణ రహితము, నిర్మలము, నిత్యము, అనంతము, శుద్ధము, ఛిద్రరహితము, కూటస్థము, అంతర్యామి, అభేద్యము, అజరము, అమరము, అభికారి, సర్వశాసకము, సనాతనము అయిన పరమాత్మను మాత్రమే ధ్యానిస్తారు. యుక్తస్య తు మహారాజా లక్షణాన్యపధారయ లక్షణం తు ప్రసాదచ్చ యథా తృప్త సుఖం స్వసేత్ నిర్వాతే తు యథా దీప జ్వరేత్ స్నేహ సమన్విత నిశ్చలోర్ధ్వశకస్తద్వాద్యుక్తమాహుర్మనీషిణః పాషాణైవ మేఘాద్ధై యథా బిందు విరాహిత నాలంచాలయితుం శక్య తథా యుక్తస్య లక్షణం శంఖదుందుభి నిర్ఘోషై వివిధైర్గీతవాద్యతై క్రియామాణైర్న కంపేత యుక్తస్యై తన్నిదర్శనం తైలపాత్రం యథా పున్నంకరాభ్యం గృహ్య పురుష సోపానమారుహేర్భీత తజ్యమానో శ్రీపాణిభై సంవ్యదాత్మభయాత్యేషం న పాత్రాద్బిందుముత్సృజాత్ తథైవ ఉత్తరమాగమ్య ఏకాగ్రమనస్తథా. స్థిరత్వాత్ తు నిశ్చలత్వాత్వతైవ ఏవం యుక్తస్య తు మునే లక్షణం అపలక్షయేత్. మహారాజా, సమాధి స్థితిలో ఉన్న యోగి లక్షణాలని చెప్తాను, జాగ్రత్తగా విను. బాగా సంతృప్తుడైన వ్యక్తి సుఖంగా నిద్రించినట్టుగా యోగయుక్తుని మనస్సు ఎల్లప్పుడూ ప్రసన్నమై ఉంటుంది. ఆ సమాధి స్థితి నుంచి విరమించడానికి ఇష్టపడడు. ఇదే ఆయన మనఃప్రసన్నతకు గుర్తు. నూనెతో నిండి ఉన్న ప్రమిదిలోని దీపం గాలి లేని చోట నిశ్చలంగా జ్వాలతో ఊర్ధ్వ శిఖంగా వెలిగేటట్లుగా సమాధిష్ఠుడైన యోగి కూడా సుస్థిరంగా ఉంటాడని విద్వాంసులు చెప్తారయ్యా. మేఘం వర్షించిన జలబిందువుల దెబ్బకు పర్వతం చెలించినట్లు అనేకమైన విక్షేపాలు కలిగిన యోగి చెలించడు. ఇదే యోగయుక్తులైన వాడి యొక్క లక్షణం. శంఖాలు నగారాలను పెద్దగా మోగిస్తున్నా
రకరకాల మధుర గీతాలు వినపడుతున్నా యోగికి జ్ఞానభంగం కలగదు. ఇదే ఆయన దృఢమైన సమాధి స్థితికి లక్షణం సుమా. మనస్సును అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండి మనుషుడు చేతుల్లో నూనె నిండిన పాత్ర పెట్టుకుని మెట్లపైకి ఎక్కుతున్నప్పుడు ఎండు వైపులా చాలామంది మనుషులు కత్తులు పైకెత్తి నూనె బొట్టు కింద పడితే చంపుతామని భయపెడుతున్నప్పుడు కూడా ఒక్క తైల బిందువు కూడా కింద పడకుండా ఎక్కినట్లు మెట్లెక్కినట్లు యోగంలో ఉన్నత స్థితిని పొందిన ఏకాగ్ర చిత్తులైన యోగి ఇంద్రియాలు స్థిరంగా ఉండటం చేత మనస్సు నిశ్చలంగా ఉండటం చేత సమాధి స్థితి నుంచి చెలించడు సుమా. యోగ సిద్ధుడైన మునికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని తెలుసుకోవాలి. స్వయుక్త పశ్యతే బ్రహ్మ యత్తత్పరమవ్యయం మహత్తమసో మధ్యే స్థితం జ్వలన సన్నిభం ఏదేన కేవలం యాతే చక్వా దేహం సాక్షికం కాలేన మహతా రాజన్ శృతిరే శాసనాదిని ఏతద్యోగం యోగానాం కిమంజన్ యోగలక్షణం విజ్ఞాయ తద్ధిమంజంతే కృతకృత్యా మనీషిణః. సమాధి స్థితిలో చక్కగా ఉన్న వ్యక్తి మహత్తరమైన అంధకారంలో ప్రకాశిస్తున్న ప్రజ్వలించే అగ్నిలాగా హృదయంలో ఉండే వినాశరహితమైన పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోగలుగుతాడు. ఓ రాజా, జనక మహారాజా, ఈ సాధనలో మానవుడు దీర్ఘకాలం తర్వాత ఈ అచేతనమైన దేహాన్ని వదిలి కేవలం పరమాత్మని పొందుతాడు. వేదం ఈ విషయమే చెప్తుంది. ఇదే యోగుల యొక్క యోగ లక్షణం. ఇది కాక యోగానికి ఇంకా ఏ లక్షణం ఉంటుందయ్యా? ఈ యోగ విషయాన్ని బాగా తెలుసుకొని విద్వాంసులు తాము కృతార్థులం అయినామని భావిస్తారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి యాజ్ఞవల్క్య జనక సంవాదే షోడశాధిక 300తమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 316వ అధ్యాయం. రేపు మనం 317వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.